జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ బీడీ కార్మికులంతా కూడా ఏకమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్లీనరీకి తామంతా సిద్ధమంటూ దాదాపు 4,000 రూపాయలను కూడా వారంతా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావాసంతో పాటు బీఆర్ఎస్ నాయకులకైతే అందించారు. తాము మొదటి నుంచి కూడా బీడీ పెన్షన్ కోరుకుంటున్నాము, కవిత గారి హయాంలోనే కవిత గారి చొరవతోటి తమకు బేడీ పెన్షన్ అందిందనుకుంటా వారంతా కోరడం జరిగింది, చెప్పడం జరిగింది. ఈ క్రమంలో 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇటు అందడం చేయడం జరిగింది. తామంతా కూడా బస్సులో వచ్చి కేసీఆర్ సభకు కృతజ్ఞత తెలుపుతామంటూ ఈ సందర్భంగా వాళ్ళు తెలిపారు. మరొక వార్త, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు దాదాపు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు కొనసాగుతూ ఉంటాయని ఇప్పటికే జగిత్యాల పొలసాల వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇప్పటికీ తెలపడం జరిగింది. దాదాపు ఇవాళనే అంటే ఒక గురువారం రోజే 44 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఎక్కడికక్కడ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మరి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం అయితే అధికారులు అయితే హెచ్చరించారు. మరి చూద్దాం, ఇప్పటికే వడదెబ్బ కారణంగా అనేక మంది మరణించినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొక వార్త చూస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటూనే ఇంటి అద్దం పైన కూడా తన కొడుకును, చిన్న బాబును అత్తగారికి అప్పగించొద్దు అనేటువంటి రాసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే తన అత్తమామలకు తన కొడుకును అప్పగించొద్దు, చిన్న బాబు తనతోటే అంటే అమ్మ నాన్నతో ఉండాలంటూ కూడా ఆమె రాసినటువంటి లేఖ కలకలం రేపుతుంది. అయితే కేవలం వరకట్న వేధింపులతో పాటు అత్తమామలు అలాగే ఆడబిడ్డల వేధింపులతోటే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, చిన్న వయసులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్నటువంటి దంపతులు తిరుపతి అలాగే ప్రసన్న లక్ష్మి ఇద్దరు కూడా బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని కుటుంబ సభ్యులు అంటే తండ్రి ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకోవడం అయితే కలకలం రేపుతోంది. మరి అసలు కారణాలు ఏంటి అనేటువంటిది అయితే పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణలు మాత్రము వరకట్న వేధింపులతో పాటు ఇతర అనుమానాలు అయితే తీవ్రంగా కనిపిస్తున్నటువంటిది ఈ అమ్మాయి తరపున బంధువుల వాదన. మరి అసలు పోలీసులు ఏం చేస్తారు, దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటాయనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.